సో ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా ఈ పైథాన్ అసలు ఎందుకు ఇంత పైథాన్ అనేది అంత బాగుంది. దాని గురించి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ క్యాప్‌జెమినిలో సాలరీ ఎంతుంది. దాంతో పాటు అసలు దీనికి సంబంధించి ఎందుకు 8.2 మిలియన్ డెవలపర్స్ పైథాన్ యూజ్ చేస్తున్నారు అంటున్నారు. ఏంటి దీని గురించి ఒక డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్. పైథాన్ ఎందుకు, ఎలా, సాలరీస్ ఎలా ఉన్నాయి, మనం నేర్చుకోవచ్చా, ఎవరెవరికి సూటబుల్, ఈ మొత్తం వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఒక విషయం, చిన్న విషయం, 2 విషయాలు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, యెస్టర్‌డే లాక్‌డౌన్ అని చెప్పి నేను అనౌన్స్ చేయంగాల్నే ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. సో నేను ఎందుకే సార్ నేను జాయిన్ అవ్వలేదు. నాకు తెలిసి ఇలా అవుతుందని. నేను ఆ మాట వినంగానే ఇంక నాకు సౌండ్ లేదు. ఏమి తనకి రిప్లై ఇవ్వాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తనకి నేను చెప్పి జాయిన్ అవ్వమని తను ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. తనకి కెరియర్ గ్యాప్ ఉంది. ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. జాయిన్ అవ్వాలని చెప్పి ఎంతూజియాజం మొత్తం వెళ్ళి కొనుక్కొని వచ్చాడు. కంపెనీకి వెళ్ళి కొనుక్కొని వచ్చాడు. మొత్తం ఇన్ఫర్మేషన్ మన వాళ్ళతో కూడా టచ్‌లో ఉన్నాడు. ఇది చెప్పి నేను తనకు చెప్పి నాతో మాట్లాడి ఒక 10-15 డేస్ అవుతుంది. 15 రోజుల పైన అవుతుంది. తనకు ఆల్రెడీ కొంచెం కెరియర్ గ్యాప్ ఉంది. 18 17 ఐ డోంట్ నో, కరెక్ట్‌గా గుర్తులేదు. ఎందుకంటే రోజు చాలా మందితో మాట్లాడతాం కాబట్టి ఆ విషయం గుర్తులేదు. బట్ కొంచెం కెరియర్ గ్యాప్ అయితే ఉంది. 12 అనుకో, 12, 13 ఆ రేంజ్‌లో అనుకోవచ్చు. కొంచెం కెరియర్ గ్యాప్ బాగానే ఉంది. నేను ఎందుకే సార్ నేను జాయిన్ అవ్వలేదు, నాకు ముందే తెలుసు అని చెప్పి నాకు మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్ చూడంగానే నాకు అతనికి ఏం రెస్పాన్స్, ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాక నేను చూసి వదిలేసాను. ఇంకొక స్టూడెంట్ 4 నెలల నుంచి, ఒక స్టూడెంట్ అమ్మాయి 4 నెలల నుంచి తను ఫాలో అవుతుంది. 4 నెలలు అక్కడ జనవరి నుంచి ఫాలో అవుతుంది. జనవరి నుంచి ఫాలో అవుతూ మెసేజ్ చేస్తా ఉంది. ఏమైనా డౌట్స్ వస్తే అప్పుడప్పుడు అడగడం అలా చేస్తా ఉంది. ఈ రోజుకి తను ఇంకా అడిగే స్టేజ్లో ఉంది. ఈ విషయం లాక్డౌన్ అని చెప్పగానే నాకు ఇలా జరుగుతున్నది ముందే తెలుస్తారని చెప్పినప్పుడు నాకు ఎందుకు నేను రియాక్షన్ ఇవ్వలేకపోయాను. ఏంటి అంటే, అరే మంచోనో పిచ్చోనో అర్థం కావట్లేదు. నువ్వు అంటే ఇలాంటి సిచ్యువేషన్లో నాకేమనిపిస్తుందంటే, 15 రోజులు టైం వేస్ట్ చేశాడు. ఇంకో 10 రోజులు టైం వేస్ట్ చేస్తా అంటున్నా. 25 రోజులు టైం. 25 రోజులు ఎన్ని టాపిక్స్ అవుతాయి? HTML5 అయిపోతుంది, CSS3 అయిపోతుంది, జావా స్క్రిప్ట్ అయిపోతుంది, బూట్ స్ట్రాప్ అయిపోతుంది. ఒక స్టాటిక్ వెబ్సైట్ అనేది ఒక 25 రోజుల్లో నేర్చుకొని బేసిక్ సర్వర్ కూడా అండర్స్టాండింగ్ చేసుకొని ఒక 25 రోజులు అయిపోతుంది. ఎంత విలువైన సమయం అండి 25 రోజులు. ఇప్పుడు ఒక పక్క మీరు అందరు అనుకోవచ్చు, ఇంకొక మంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఒక పక్క ఈ పక్క ఈ విధంగా జరుగుతూ ఉంది, పరిస్థితి అంతా అదుపు తప్పింది, మీరు ఇంకా అంటే మీరు ఇలా కోర్సులు జాయిన్ అవ్వమని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితి ఇంకో 2 నెలలు 3 నెలల కంటే ఎక్కువ. ఇంకొక విషయం వచ్చేసి కోర్సులు ఎంకరేజ్ చేస్తున్నారు. కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ విషయం ఆల్రెడీ చూశాను. కొంతమంది స్టూడెంట్స్ మీరు మనీ కోసం ప్రమోట్ చేస్తున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఊపిరి పోతున్నా కానీ ఆ ఊపిరి నిలబెట్టుకోవాలన్నా కానీ, ఆ ఊపిరిని కొనుక్కోవాలన్నా, ఆక్సిజన్ కొనుక్కోవాలన్నా డబ్బులు కావాలి. నేను ఏం చేయను, నేను రిలాక్స్గా కాలు మీద కాలేసుకుని కూర్చుంటాను, అంతా పరిస్థితి చక్కబడిన తర్వాత చూసుకుంటాను. మరీ అలాంటి సిచ్యువేషన్ మీకు ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు అలాంటప్పుడు మీరు ముందు ప్రాణం నిలబెట్టుకునే పని చేయాలి. కానీ ఆ ప్రాణం నిలబెట్టుకోవడానికి, ఆక్సిజన్ కొనడానికి కూడా డబ్బులు కావాలండి. మరి సంపాదించకుండా ఎలా వస్తుంది? ఊర కూర్చుంటే ఎవరన్నా తీసుకొచ్చి ఇస్తారనుకుంటున్నారా? ఎంతమందికి ఇవ్వగలుగుతారు? మీరేమో అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కదా, సరే కోర్స్ జాయిన్ అవ్వమని చెప్పట్లేదు. కోర్స్ జాయిన్ అవ్వకపోవడం మీ ఇష్టం. కనీసం ఆన్లైన్లో ట్యూటోరియల్స్ ఫాలో అవ్వచ్చు కదా. చాలా రిసోర్సెస్ ఉన్నాయి కదా. ఫ్రీగా ఎలా మనము ఒక సాఫ్ట్వేర్ కోర్స్ని ఎలా ఫ్రీగా నేర్చుకోవాలి అని చెప్పి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా చేశాను. నేను ఒక 600-700 పెట్టండి, వీడియో తీసుకోండి, కోర్స్ స్ట్రక్చర్ ఫాలో అవ్వండి. దానికి అర్థం కాకపోతే యూట్యూబ్లో దానికి సంబంధించి యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి. ఆ డౌట్ సంబంధించి ఫాలో అవ్వండి. గూగుల్లో ఆర్టికల్స్ వెతకండి. రోజంతా కూర్చొని లేజీ ఫెలో లాగా నేను సిచ్యువేషన్ అంతా సెట్ అయినాక నేను కెరీర్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అప్పుడు దాకా నా దగ్గర డబ్బులు లేకపోతే వదిలేసేయండి అబ్బా. డబ్బులు లేకపోతే వదిలేసేయండి. కానీ దానికి ఆల్టర్నేట్ ఉంది కదా. మనకి మనసు ఉంటే మార్గం ఉంటుంది. దానికి ఆల్టర్నేట్ ఉంది.
నేను కూడా నా సైడ్ నుంచి చెప్పాను, ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఒకవేళ ఇంటర్న్షిప్ డబ్బులు కట్టలేకపోతే ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో చెప్పాను నేను. మీకు అర్థం అవ్వాల్సిన విషయం రియాలిటీలోకి రండి. లైఫ్లో సక్సెస్ అవ్వాలి, కెరియర్ బిల్డ్ చేసుకోండి. మీరు దేనికైనా కానీ కొంచెం డబ్బు అనేది అవసరం. మరీ విపరీతంగా డబ్బు అవసరం లేకపోయినా కనీసం మనిషి బతకడానికైనా డబ్బు అవసరమే. ఒక స్థాయి వరకు డబ్బు అవసరమే. ఒక స్థాయికి మించి డబ్బు అనేది అప్పుడు కూడా ఇంకా సమాజానికి ఏం చేయకుండా పరిగెత్తా ఉంటే దెన్ మనం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోండి, ప్రతి నిమిషం విలువైంది. ఒకవేళ మీరు ఆ పరిస్థితుల్లో ఉంటే, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఎవరన్నా కానీ ఇబ్బందుల్లో ఉంటే keto.org అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన ఈ ఫండ్ రైజింగ్ వెబ్సైట్ ఒకటి ఉంది. దాంట్లో రిజిస్టర్ అవ్వండి. ఇది 8688253795 నెంబర్కి ఆ లింక్తో పాటు డీటెయిల్గా పంపించండి. ఇమీడియట్గా మన ఛానల్లో నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను పంపిస్తాను. అంతేగాని కూర్చొని టైం వేస్ట్ చేస్తాను అంటే దట్ ఈస్ అప్ టు యూ. బట్ నేను చెప్పాల్సింది చెప్పాను. సరే, ఈరోజు పైథాన్ గురించి మాట్లాడుకుందాం, ఎక్కువ టైం అనేది ఇక కన్జ్యూమ్ చేయకుండా. సరే, పైథాన్ విషయానికి వస్తే ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచించమని ఒక రిక్వెస్ట్ అని చెప్పను, ఆర్డర్ అని చెప్పను, మీ ఇష్టం, ఆలోచించగలిగితే మంచిది. ఓకే, సో పైథాన్ డెవలపర్, అసలు పైథాన్ అంటే ఏంటి, ఎందుకంత పైథాన్ క్రేజ్ వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ అండ్ ఎనీవన్ కెన్ లెర్న్, ఈజీ టు అండర్స్టాండ్. ఒక నార్మల్ కోడ్ లాగా డెవలప్ అయ్యి, ఒక నార్మల్ వెబ్సైట్ కోడ్ లాగా డెవలప్ అయ్యి, ఇది ఎంతవరకు డెవలప్ అయిందంటే డేటా సైన్స్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, మెషిన్ లెర్నింగ్లో, ఇంకా ఇంకా బ్యూటీ ఏంటి అంటే స్పేస్లో కూడా పైథాన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఓకే, అంటే ఈ పైథాన్ టెక్నాలజీ యూజ్ చేసి గేమ్ డెవలప్ చేయొచ్చు, వెబ్సైట్ డెవలప్ చేయొచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్లో కీ రోల్, రైట్? అందుకనే పైథాన్ ఎంతమంది యూజ్ చేస్తున్నారండి? ఆల్మోస్ట్ 8.2 మిలియన్ డెవలపర్స్ యూజ్ చేస్తున్నారు బై యూజింగ్ డిఫరెంట్ అనమాట, అంటే డిఫరెంట్ వాటిని డెవలప్ చేయడానికి. సో ఇంత పైథాన్ అనేది ఇంత బూమింగ్లో ఉంది. మరి పైథాన్ నేర్చుకున్నాము, నేను ఓన్లీ పైథాన్ అంటే పైథాన్ ఒకటే కాదు, దాంతోపాటు కాంబినేషన్ అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. దానికి సంబంధించిన కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆఫ్టర్ దిస్ వీడియో చూడండి. మరి పైథాన్ నేర్చుకున్నాము, శాలరీస్ ఎలా ఉన్నాయి? పైథాన్ ఎవరైనా నేర్చుకోవచ్చా అంటే ఎవరైనా కానీ పైథాన్ నేర్చుకోవచ్చు. అదరు డిగ్రీ నుంచి వచ్చాడా, బీటెక్ నుంచి వచ్చాడా, బీటెక్ CSC నుంచి వచ్చాడా, IT నుంచి వచ్చాడా, మెకానికల్ నుంచి వచ్చాడా, సివిల్ నుంచి వచ్చాడా, మెకాట్రానిక్స్ నుంచి వచ్చాడా, ఫార్మసీ నుంచి వచ్చాడా, లేకపోతే డిగ్రీ బీకామ్ నుంచి వచ్చాడా, BA నుంచి వచ్చాడా, MBA నుంచి వచ్చాడా, BBA నుంచి వచ్చాడా, ఎవరైనా కానీ నేర్చుకోవచ్చు. కానీ ప్రొఫైల్ బై ప్రొఫైల్ వాళ్ళు కోర్స్ విత్ ఇంటర్న్షిప్ ప్లాన్ చేసుకోవాలా, లేకపోతే ఓన్లీ కోర్స్ తీసుకోవాలా అనేది డిసైడ్ అయ్యి తీసుకోవాలి. ఒకవేళ ఓన్లీ కోర్స్ విత్ ఇంటర్న్షిప్ అంటే ఇప్పుడు ఏంటి అంటే డిగ్రీకి ఇప్పుడు BA ఉందనుకోండి, ఓన్లీ కోర్స్ తీసుకుంటే అవ్వదు. ఓన్లీ నేను BA పెట్టుకున్నాను, నేను కోర్స్ తీసుకొని వెళ్ళిపోతాను అంటే అవ్వదు. సో వాళ్ళు ఏం ప్లాన్ చేయాలి? కోర్స్ విత్ ఇంటర్న్షిప్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే కోర్స్ విత్ ఇంటర్న్షిప్, ఆ ఇంటర్న్షిప్ బేస్లో మనం ఉద్యోగానికి అప్లై చేసుకుంటాము. ఓకే, సో ఇలా మనం ఏంటి ప్రొఫైల్ టు ప్రొఫైల్ ప్లాన్ చేసుకోవాలి. ఇది ఎవరైనా హై లెవెల్ టెక్స్టింగ్ లాంగ్వేజ్ ఎవరైనా నేర్చుకోవచ్చు, ఆపర్చునిటీస్ యూజ్ ఉంది. మరి శాలరీస్ ఎలా ఉన్నాయి చూడాలి కదా మనము. సో ఒకసారి దీనికి సంబంధించిన శాలరీస్ ఎలా ఉన్నాయి చూసుకుంటే, TCSలో యావరేజ్ శాలరీ 4,18,000 అట్లా ఉంది. హైయెస్ట్ శాలరీ వచ్చి 8,20,000 ఉంది. మరి క్యాప్జెమినీలో ఎంత ఉంది? 14 lakhs ఉంది క్యాప్జెమినీలో. మరి ఇన్ఫోసిస్లో ఎంత ఉంది? 9 lakhs ఉంది. కాగ్నిజెంట్లో 9 lakhs ఉంది. నెక్స్ట్ యాక్సెంచర్లో 11 lakhs ఉంది. విప్రోలో 14 lakhs ఉంది. తర్వాత ఇంకా ఏమేమి కంపెనీస్ ఉన్నాయి? టెక్ మహీంద్రాలో 7 lakhs ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే స్టార్టింగ్ యావరేజ్ శాలరీ, చాలా మంది అడుగుతారు నాకు యావరేజ్ శాలరీ ఫ్రెషర్గా ఎంత వస్తుంది? ఫ్రెషర్గా యావరేజ్ శాలరీ అనేది మినిమం అయితే MNCలో 3 lakhs అనేది ఎవరికైనా కానీ 3 lakhs మినిమం ఉంటుంది. ఇంకా కొన్ని కంపెనీస్లో 2.4 కూడా ఇస్తారు. ఓకే, సో ఫ్రెషర్గా వెళ్ళినప్పుడు చిన్న స్టార్టప్ కంపెనీస్లో ఎంత ఇస్తారంటే అది మన పర్ఫార్మెన్స్ని బట్టి కంపెనీ టు కంపెనీ వేరే ఉంటుంది. కొన్ని జాబ్స్ 10,000 కూడా ఉంటాయి, 10,000 శాలరీ కూడా ఉంటుంది. ఇంకా కొన్ని జాబ్స్ ఒక 6 నెలలు ఫ్రీగా చేయండి అనుకుంటుంది. బట్ ఫస్ట్ 2 years
మనం ఎప్పుడూ కూడాను సాలరీ గురించి కాకుండా పని నేర్చుకునే పనులు అంటే ఓ సబ్జెక్ట్ దానికి సంబంధించి మనం ఎంత ఫాస్ట్గా మనం కోడ్ రన్ చేయగలుగుతున్నాం, ఎంత ఫాస్ట్గా పర్ఫెక్ట్గా కోడ్ రాయగలుగుతున్నాం అనే దాని మీద ఫోకస్ పెడితే ఎందుకంటే ఈ 2 ఇయర్స్ ఫస్ట్ 2 ఇయర్స్ అనేది బేస్ అండి అన్నిటికీ, కంప్లీట్గా అన్నిటికీ బేస్. ఇప్పుడు చూసుకుంటే నేను ఒక 3 ఇయర్స్ ఉన్న ఒక 3 ఇయర్స్ ఫుల్ స్టాక్ పైథాన్ గురించి మీరు సెర్చ్ చేస్తే మినిమం 10 to 12 lakhs అనేది మనం చూడొచ్చు. మరి ఈ 10 నుంచి 12 లక్షలు 3 సంవత్సరాల్లో మీరు అన్నట్లు ఫుల్ స్టాక్ పైథాన్ నేను ఇప్పుడు నేర్చుకుంటాను, నాకు 3 ఇయర్స్లో 10 to 12 lakhs శాలరీ వచ్చేస్తుంది. అది మీకున్న డెడికేషన్ అని మీకున్న దాన్ని బట్టి ఉంటుంది. చాలా క్లియర్గా చెప్తున్నానండి. చాలామంది ఈ విషయం గురించి నన్ను అడుగున్నారు ఆల్రెడీ. జాబ్ గ్యారంటీ అని ఎక్కడో చెప్తారు. జాబ్ గ్యారంటీ అంటే జాబ్ గ్యారంటీ కాదు, జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ ఎక్కడో చెప్తాను. నేను వీడియోలో కూడా చెప్తాను, నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎవరైనా కానీ 100% జాబ్ గ్యారంటీ ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి కూర్చోబెడతాం అనేది రాంగ్. మీరు పని నేర్చుకోండి, సబ్జెక్ట్ సరిగ్గా అందించకపోతే నన్ను అడగండి, దానికి సంబంధించి నేను మాట్లాడతాను, లేకపోతే మన టీం మాట్లాడతాను. దానికి సంబంధించి ఇంకొక విషయం, సివిఎస్సి నుంచి జాయిన్ అయిన వాళ్ళకి జాబ్ అప్డేట్స్ కూడా ఇస్తాను. దానికి సంబంధించి సివిఎస్సి సాఫ్ట్వేర్ అనే ఛానల్లో జాబ్ సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాం, అది మీరు ఫాలో అవ్వాలి కంపల్సరీ. ఇలా ఈ విధంగా ఏంటి అంటే జాబ్ గ్యారంటీ కాదు, జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇది 3 years తర్వాత ఒకవేళ ఇది ఒక అంటే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమింగ్లో ఉన్నాయని మనందరికీ తెలుసు. ఈ పైథాన్ నేర్చుకొని ఈ పైథాన్ తర్వాత డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ మనం వెళ్ళొచ్చండి. ఓకే, సో మీరు ఒకవేళ ఈ విషయం ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. కానీ కోర్స్ విత్ ఇంటర్న్షిప్ అనేది మీ ప్రొఫైల్ బట్టి మీరు మేనేజ్ చేసుకోవాలి, మీరు ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఓకే, మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కోర్సు 3 అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం, కోర్స్ విత్ ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కంపెనీలో. దీనికి సంబంధించి మీరు ఏమన్నా అప్డేట్స్ కావాలంటే టీంతో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎందుకంటే తర్వాత వాళ్ళకి కెరీర్ గ్యాప్ ఉంటే ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మొత్తం ముందుగా ఓకే, ప్రొఫైల్ ఓకే తీసుకుంటారు, ఎలిజిబుల్ అవుతుంది అనుకుంటే దెన్ విల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ స్టెప్. అండ్ చాలా ఎవరికైనా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, సో ఎవరికన్నా ఈ వీడియోస్ ఎవరో చూసింటే ఈ విషయం తెలిసి ఉండొచ్చు. ఇబ్బందిగా ఉంటే, ప్రాబ్లమాటిక్గా ఉంటే కెట్టో ఫండ్ రైజింగ్ యాప్లో, ఫండ్ రైజింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసి దానికి సంబంధించి డీటెయిల్గా నాకు విత్ మీ వీడియో కూడా పంపించారంటే డైరెక్ట్గా నేను అది ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. వితిన్ మీరు పంపించిన తర్వాత క్రాస్ వెరిఫై చేసి మ్యాక్సిమం 1 to 2 అవర్స్లో ఫస్ట్ ప్రయారిటీ కింద ఈ ఫండ్ రైజింగ్ ఏమన్నా ఇబ్బంది ఉన్నా కానీ, ఏమన్నా బ్లడ్ సంబంధించిన కానీ, బ్లడ్ సంబంధించిన అప్డేట్స్ ఉన్నా కానీ, ప్లాస్మా సంబంధించిన అప్డేట్స్ ఉన్నా కానీ, ఇంకా బెడ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏమున్నా కానీ మనకి వాట్సాప్ చేయండి. అతి త్వరగా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మ్యాక్సిమం 2 అవర్స్లో ఇది మనము అందరికీ పబ్లిష్ చేసేస్తాం. ఓకే, సో మనం ప్రతి ఒక్క వాట్సాప్ స్టేటస్లో పెడతాం. మా వాట్సాప్ స్టేటస్ దాదాపు 700-800 మంది చూస్తారు ఒక్కొక్క నెంబర్ది, చాలా నెంబర్స్ ఉన్నాయి ఇలాంటివి. సో మీ అందరికీ కూడా పాస్ అవుతుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ అవుట్. CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.